దేవుడు ఎలా వచ్చి కాపాడతాడంటే, ఒక మనిషి నీళ్ళల్లో మునిగిపోతున్నాడు. ఒక వ్యక్తి వచ్చి, బాబు నీళ్ళు వస్తున్నాయి, మునిగిపోతావు, నేను కాపాడతాను రా చేయండి అంటే, వద్దులే నన్ను దేవుడు వచ్చి కాపాడతాడు, మీరు వెళ్ళండి అన్నాడట. తర్వాత రెండోసారి పడవలో ఒక వ్యక్తి వచ్చి, బాబు నేను కాపాడుతాను రా, నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి, నువ్వు చనిపోతావంటే, లేదు లేదు దేవుడు వచ్చి కాపాడుతాడు నన్ను, మీరు వెళ్ళండి అన్నాడట. మళ్ళీ మూడోసారి నీళ్ళు ఎక్కువ వచ్చేసరికి హెలికాప్టర్లో ఒక మనిషి వచ్చి, బాబు నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి, చనిపోతావు రా, నాకు చేయండి, నేను కాపాడుతాను రా అంటే, లేదు లేదు దాన్ని దేవుడు వచ్చి కాపాడుతాడులే, మీరు వెళ్ళండి అన్నాడట. ఇంతలో నీళ్లు ఎక్కువ వచ్చేసాయి, మునిగిపోయాడు, చనిపోయాడు. పైకి స్వర్గానికి వెళ్ళాక దేవుడితోటి వాదన చేస్తున్నాడట. ఏం దేవుడా, నువ్వు వచ్చి కాపాడుతావు అని కాదు, నేను ఎదురు చూసి అందరినీ వద్దన్నాను, మరి నువ్వెందుకు రాలేదు అని అడిగితే, పిచ్చివాడా, మొదలు వ్యక్తిగా వచ్చింది నేనే, తర్వాత పడవలో వచ్చింది నేనే, తర్వాత హెలికాప్టర్లో వచ్చి కూడా నేను కాపాడుతాను చూశాను, నువ్వే వద్దులే అన్నావు, నన్ను దేవుడు వచ్చి కాపాడుతాడులే వద్దులే అన్నావు. నేను ఎప్పుడు మనిషి రూపంలో వస్తాను, మనిషి రూపంలో వచ్చి కాపాడుతాను, నా నిజస్వరూపంతో వస్తే మీరు చూడలేరు. గుర్తుపెట్టుకో, దేవుడైన వాడు ఎప్పుడూ మనిషి రూపంలో వచ్చి సాయం చేస్తాడు.